మరణమును పట్టాలంట. ఇక్కడ దేవుడు ఇక్కడ చక్కగా ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి. నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదంట. మనం ఏ విషయం కూడా మనకి శోధనలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు దేవుడే నన్ను ఎందుకు చేశాడు అనుకోకూడదంట. మనం ఇక్కడ వాక్యం తెలియపరుస్తున్నాడు. ఇది నన్ను ఏమకూడదని మనం దేవుడే నాకే పెట్టాలి ఈ శ్రమలు, దేవుడు నాకే కలగాలి ఎన్ని బాధలు ఇబ్బందులన్నీ అన్న మాట మాత్రము రాకూడదు. ఎవరి పరిస్థితిని బట్టి వారు శోధింపబడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మన పాపాలు విడిచిపెడితే మన శోధింపబడిన అర్థం మనకు లేదు ఉందండి. మన పాపాలు విడిచిపెట్టుకున్నాం. శోధించాడు దేవుడు, నన్ను శోధిస్తున్నాడు, నన్ను ఎవరు చూడలేదు, ఏమి చేయట్లేదు, నాకేమి కలగట్లేదంటే ఇంకా డబల శిక్ష మనం పొందుకుంటాం. దేవుడు చాలా జాగ్రత్త దేవుని పెట్టారా. అందుకని ఆ మాట మాత్రం ఎప్పుడు కూడా మనము అనకూడదంటే. అందుకని శోధన సహించేవాడు ధన్యుడు దినాన్ని. ఎందుకంటే ఇక్కడ ఊహించని రీతిలో ఎదురే సమస్యనే శోధన అంటారు. ఏమంటారని మనకు శోధన ఎదురే సమస్యలు ఏమంటారు? శోధన. నాకు ఎన్నో శోధనలే, నా కుటుంబం అన్ని శోధనలే, దేవుడే చేశాడు అంటేనే నేను అంటే ఎంత పొరపాటు. మనం చేస్తున్న పనులు బట్టి మనం శిక్షిస్తుంది. మనం చేస్తున్న పనులు బట్టి మనం శోధనలో పడ్డాం. మన దేవుడు మనం శోధన చేయమన్నాడా? పలాన పనులు చేయన్నాడా అన్నాడండి. ఎప్పుడు మన నోటంతా రాకూడదు. చాలా ఇంకా డబల శిక్ష, డబల పనిష్మెంట్ మనం పొందుకుంటాం దేవుని దగ్గర. దేవుని పెట్టారు. అందుకని ఇక్కడ దేవుడు చూడండి ఏమన్నాడు. చూడండి ఇక్కడ ఇంకా అన్నాడు, ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ చేత చూసారా, మన దురాశ చేత ఏడవబడి మరులు కోల్పోబడిన వాడై వాళ్ళ శోధింపబడతారు. ఎవరైతే సైతాన్ కాడి కింద ఉన్నారో వాళ్ళ శోధింపబడతారు. ఎవరండి? సైతాన్ కాడి కింద ఉన్న వాళ్ళు శోధింపబడతారు. ఆ సైతాన్ కాడి కింద ఉన్న వాళ్ళు దేవుడు ఏం చేస్తున్నాడు? పట్టుల నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? విడిపిస్తూ ఉన్నాడు. చూడండి ఇక్కడ యోసేపు తన జీవితంలో ఎన్నో నిందలు హెచ్చలు పొందుకున్నాడు. ఎవరండి తెలుసా? యోసేపు గారు మీకు ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్నో భయంకరమైన విపత్తులు గురయ్యాడు. అయినను ఆ శోధనలు ఎదుర్కొన్నాడు. ఏం ఎదుర్కొన్నాడండి? అన్ని శోధనలు ఆయన ఎదుర్కొన్నప్పుడే నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా, సువర్ణము వలె నిలబడ్డాడు. దేవుడికి స్తోత్రం. అందుకని మనం కూడా, ఎందుకంటే మనం కూడా భక్తి జీవితం నులివెచ్చగా ఉంటే ఏ వేస్తాడంట? మన మీద ఉమ్ము వేస్తాడంట. దేవుడికి స్తోత్రం. నులివెచ్చని స్థితి ఎవరు ఉండకూడదంట. ఏముండకూడదండి? నులివెచ్చని స్థితిలో ఉంటే ఏమంటున్నాడు ఇక్కడ? ఉమ్ము వేయబడి అగ్ని ఆహుతి నరకంలో పడిపోతాం మనం. అది నులివెచ్చని స్థితిలో మాత్రం ఉండకూడదు. అయితే వెచ్చగైనా ఉండు, లేదంటే చల్లగైనా ఉండు తప్ప నులివెచ్చని స్థితిలో మనం మరి జీవించుకోవడం. చూడండి యెషయా గ్రంథము, యెషయా 48వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందాం. నేను నిన్ను పుటమి వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఏ పంది కొలుములో నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తమే అలాగూ చేసేదను. నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవరికి నేనిచ్చేవాడును. చాలండి. ఇక్కడ చూసారా, నీకు అర్థం ఏంటంటే నేను నిన్ను పుటమి వేసి వెండిని వేసినట్లు కాదు, కానీ ఇబ్బంది కొలుములు ఉన్నట్లు పరీక్షించి తిని. అంటే మన ఇబ్బందులు మనం ఉంటే మన దేవునికి తెలుసంట. అక్కడ ఎవరికి తెలుసండి? ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో దేవునికి తెలుసంట. అందుకని ఇక్కడ అంటున్నాడు ఈ మాట, ఇబ్బంది కొలుములో ఉన్నాను పరీక్షించి తిని. దేవుడు అందరిని పరీక్షిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరినండి? ఇబ్బందులు ఎవరైతే ఉన్నారో ఆ ఇబ్బందులను అందరినీ కూడా దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. అందుకన్న దేవుడి దినాన్ని మనకు చక్కగా మాట్లాడుతున్నాడు. అదేం పెట్టారు?
ఎందుకంటే ఇబ్బంది కొలుములో పరీక్షించింది. ఎందుకంటే కొలుములో మనం ఉన్నప్పుడు మన శరీరం బలహీనమైనప్పుడు నేర్పైనప్పుడు కూడా ఎన్నో వేదనలు భరించలేనుగా మనకి కనబడతాం. కానీ ఇక్కడ మనం దేవుడు ఇక్కడ అంటున్నాడు, దేవుడు తన కృపతో బలపరుస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన కృపతో మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఆయన మన సమస్తమును ఆయన కొరకు జీవితాలు. దేవుడికి స్తోత్రం. ఎవరి కొరకు జీవితాలండి? చూడండి, మన సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మనకు సంభవించదు కదండి. ఎవరి వల్ల కొలితే మనకి? మనుషుల వల్లనే మనకి శోధన కొలితే, కానీ ఎవరి వలన మనకు శోధనలు కలగవు. అయితే మనుషుల వల్ల కలిగిన శోధన కూడా మన దేవుని మీద కష్ట దేవుడు చేసాడు అన్నమాట. దేవుడికి స్తోత్రం. అందుకని అన్నాడు, శోధన సహించేవాడు ధన్యుడు. శోధనలు వస్తాయి, ఆ శోధనలు సహించాలి మనం. ఎందుకంటే మనకెన్నో విపత్తులు గురవుతూ ఉంటాయి. అవన్నింటికి కూడా మనం ఏం చేయాలి? అడే పొందుకుంటాడంట. శోధన సహించేవాడు జీవ కిరీటము పొందుకుంటాడంట. ఇప్పుడు అదేం పెట్టలేదా? మన శోధన రావడం మనకు మంచిదే కదండి. శోధన రావడం మనకేంటి? మంచిదే. ఎందుకు మంచిది? ఆ శోధన వచ్చి ఇంకా ఎక్కువగా దేవుడిలో ఉంటావే, మరి దేవుడు మనకు శోధన పెట్టడం. దేవుడికి స్తోత్రం. అందుకే ఎస్ఐ గ్రంథంలో ఇక్కడ చక్కగా మాట రాశాడు. ఇక్కడ మాట ఏం రాశాడు? ఇక్కడ ఇబ్బంది కొలుములో నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. నీకు ఇబ్బందులో ఉన్నావేమో, దేవుడు నిన్ను ఈ దినాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. అవును, మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మనల్ని పరీక్షించే దేవుడు ఉన్నాడు. కాబట్టి మనం ఇంకా మనకి పరిస్థితులు మారిపోయినప్పుడు మన దేవుడు చేసేది ఏంటండి? మనం అనుకుంటాను ఉన్నాం. అదేం పెట్టారా? అలాగే ఎప్పుడు కూడా అసలు మనము మాట్లాడకూడదు దేవుడి విషయంలో. దేవుడు ఇంకా మనల్ని ఆయన పట్టులను నేను తెంపులను, సైతాన్ని కార్యక్రమం ఉన్న అందరి పట్ల నేను తెంపుదానిగా నేను లోకానికి వచ్చినాడు. దేవుడు మనకి ఈ సెలవిస్తూ ఉన్నాడు. వారి చూడండి, వారి కాడి మోనని మీరు ఇంకా మోపకుండా నేను దానిని విరగొట్టేదను. అంటే చూడండి, విరగొడతాడు, ఆయన చెప్పుతాడు కూడా. అది మాత్రం మర్చిపోవద్దు అని కూడా. ఎందుకంటే మనం అనుకుంటాం చాలా సులువుగా మనకు దేవుడిని దూరించాడని. ఆ నోటితో మనం అనేకమైన మాటలు మనం మాట్లాడేసుకుంటాం. ఆ ఇంటికాడ మాటలు కూడా చాలా మంది ఈ మందిరాల్లో మాట్లాడుతూ ఉన్నారు. చాలా జాగ్రత్త. దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రతి వారిని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ అన్ని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు వాక్యాలు వింటున్నారు కూడా మరి దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రతి ఈ ప్రాప్తత ఎక్కడున్నాయి? మందిరంలో చాలా జాగ్రత్తగా ఉండండి. లేకపోతే చాలా చాలా మనం గురైపోతున్నాం. వెలుదీతువా నీ ఘనము, నీ ఘనము ప్రభు యేసుదే నీ దశభాగం. వెలుదీతువా వెలుదీతువా
ఇక్కడ కొన్ని కుమారుడు అలాగే సుజాతని ప్రేమించి ఇచ్చిన కుమార్తె మరి బాల్య దశ నుండి దేవుడు ఎవరి దశలో మరి నడిపించాడు. మరి శనివారము ఆ గృహం దగ్గర మరి యొక్క 10 గంటలకే స్తుతి కూడిక ఆ బిడ్డ కోసం జరుగుతుంది. అక్కడ దయచేసి సంఘం అంతా మరి చెప్పమని ఆ సుజాత గారు ఫోన్ చేసింది. అలాగే మరి కామేశ్ గారు కూడా చెప్పడం జరిగింది. దయచేసి సంఘం అందరూ కూడా ఆ రోజు శనివారం ఆ యొక్క గృహానికి రావాలని మరి మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ ఈ మాట చెప్తా ఉన్నాను. మానవుడు దైవరాజు గారు రాగలిగిన చిన్న కుమార్తె. అలాగే మరి ఈరోజు పుట్టినరోజు మరి ఒక కేక్ కటింగ్ ఉంది. తర్వాత ఆ స్వీట్లు కూడా తీసుకొచ్చారండి. ఆ బిడ్డ కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం, కేక్ కటింగ్ చేద్దాం. అలాగే మానవపూడి సాగేల్ గారు మరి నెలదర్శింబాకు 1000 రూపాయలు మందిరాన్ని పంపించారు. అలాగే మరి ఆ బిడ్డల కోసం ప్రార్థించమని కోరారు, భర్త గారి కోసం ప్రార్థించమని కోరింది. అలాగే కుటుంబం మన ప్రార్థన చేద్దాం. దేవుడు ఆ కష్టాల నుంచి మరి తీరుస్తాడు. మంచి పని ఎక్కడికి వెళ్ళా మంచి పని దేవుడు మరి అక్కడికి కలగాలని మనం ప్రార్థన చేద్దాం. అలాగే మరి ఆ కుమార్తెను అయితే మరి మా అమ్మ వాళ్ళ తాతగారు మామగారి దగ్గర ఉంటూ ఉన్నది. ఆ బిడ్డ కోసం సిద్ధపడుతున్న ఆకుమర్తి రవి గారు డరుణా గారు ఫ్యామిలీ అయితే చికెన్ పెట్టుకున్నారండి. ఆ సోంపేరు కుమార్ గారు మరి మొత్తంగా ఆవిడే సాయపురం ఆవిడ పెట్టుకున్నారు. చిందుకు రాజబాబు గారు 1000 రూపాయలు, గద్దాడ కామేశ్ గారు 1000 రూపాయలు, గద్దాడ జీడిపి గారు ప్రసాద్ 1000 రూపాయలు, గద్దాడ మోసే గారు 1000 రూపాయలు, గద్దాడ గోపాలం గారు 1000 రూపాయలు, శాంట్ల భవానీ గారు 500 రూపాయలు, తాడదొర గారు 500 రూపాయలు, సోంపేరు భాస్కర్రావు గారు 1000 రూపాయలు, మధుల నారాయణరావు గారు 1000 రూపాయలు, చిందురుపు నెల్సన్ గారు 500 రూపాయలు, గుప్పల ఏడుకొండల గారు 500 రూపాయలు, చిందురుపు ప్రసాద్ గారు 1000 రూపాయలు. ఈ చెట్టు దగ్గర వాళ్ళందరూ చక్కగా మరి ఖర్చు 1000 రూపాయలు వేసుకుని మరి దేవుణ్ణి ప్రేమించి మరి దినాన్ని మందిరంలో సహవాస భోజనాలు సిద్ధపరిచిన బిడ్డలకి అలా మన పొద్దున్న ఎంతో పరిచయం చేశారు పెద్దలు, యవనస్తులు, క్రీడ సమాజం వాళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ మాటలు దేవుడు జీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. మరి ఆ బిడ్డలు మరి కేక్ కటింగ్ ఉందండి. ఆ కేక్ కటింగ్ వెంటనే మనం భోజనానికి వెళ్దాం. అది రెడీ చేస్తే దేవరాజ్ గారు దావిదుడు పాటించేప్పుడు దావిదుడు పాటించే పాడేస్తాడు. ఏడా మరి దేవుని ప్రేమించి అలా నా దైవరాజు గారికి రాజుగారికి ఇచ్చిన చిన్న కుమార్తె. నేను దయచేయనుకుంటున్నాను అన్నికంటే పేరు మరి 7 సంవత్సరాలు మరి కాచి కాపాడి మరి దినాన్ని 8వ సంవత్సరంలో మరి దేవుడు మరి ప్రవేశపెట్టాడు. అలాగే మరి ఈ దినాన్ని ఆదివారం రావడం కాబట్టి చక్కగా ఈ కేక్ కటింగ్ మరి జరుగుతూ ఉండడం ఎంతో దేవుడి ఆశీర్వాదకరం. మనకు కూడా చాలా ఎంతో దైవికమైన రోజు కాబట్టి ఈ మందిరంలో కేక్ కటింగ్ కూడా చాలా అదృష్టం. ఆదివారంలో పుట్టినరోజులందరికీ చాలా అదృష్టం అన్నమాట. అందుకని బిడ్డ మరి చక్కగా అన్ని విషయాలలో దేవుడి బిడ్డ దీవించి ఆశీర్వదించాలి. అన్నింటిలో చదువులోని అన్ని విషయంలో మరి మంచి తెలివి జ్ఞానము దేవుడు దయచేయాలని మా వైద్యాన్ని బిడ్డ కోసం ప్రార్థన చేద్దాం. రంజని